ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 48వ వచనము 49వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనాల్లో పౌలు మన భౌతిక మరియు ఆధ్యాత్మిక శరీరాల మధ్య తేడాను తెలియజేస్తున్నాడు. ఇందులో ప్రధానంగా రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, మొదటి మానవుడైన ఆదాము మట్టి నుండి పుట్టినవాడు. అందుకే మన శరీరం మట్టి వంటిది, పరిమితమైనది, మృతి చెందే స్వభావము కలిగినది. మనము పాప ప్రభావానికి లోనై నాశనమయ్యే శరీరాన్ని కలిగి ఉన్నాము. ఉదాహరణకు, మనం గాలి తిండి లేకుండా ఎక్కువసేపు ఉండలేం. వృద్ధాప్యం, వ్యాధి, మరణం మన భౌతిక శరీరానికి ఉన్న పరిమితులను తెలియజేస్తాయి. రెండవదిగా, యేసుక్రీస్తు పరలోక సంబంధి. ఆయన మరణం నుంచి లేచి నాశనము కాని శరీరాన్ని పొందాడు. మనం ఆయనను నమ్మినప్పుడు భవిష్యత్తులో ఆయన పోలికలోకి మార్పు చెందుతాము. ఉదాహరణకు, యేసుక్రీస్తు మృతి పొంది లేచిన తర్వాత ఆయన శరీరం క్రొత్త స్వరూపాన్ని పొందింది. ఆయన కేవలం భౌతిక శరీరంలో కాకుండా మహిమ శరీరంలో కనిపించాడు. అదేవిధంగా విశ్వాసులు భవిష్యత్తులో మహిమ శరీరాన్ని పొందుతారు. ఒక విత్తనం నేలలో పడితే అది చనిపోతుంది, కానీ దాని నుండి క్రొత్త మొక్క పెరుగుతుంది. మన భౌతిక శరీరం కూడా ఇదే విధంగా చనిపోతుంది, కానీ భవిష్యత్తులో మహిమా శరీరంగా మారుతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచి వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపటి నశింపజేయబడు శత్రువు మరణము అని. ప్రియులారా, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలే అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారేనని, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారేనని, మరియు మేము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము
పరలోక సంబంధి పోలికయు ధరింతుమని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనక మాకు జీవమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు మేమును నీతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుటకు సహాయము దయచేయమని మా పౌరస్థితి పరలోకమందున్నది గనుక అక్కడ నుండి నీ కొరకు కనిపెట్టుకుంటూ నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మేమును పవిత్రముగా జీవిస్తూ నిన్ను పోలి నడుచుకునే వారంగా ఉండుటకు కృపచూపమని మా దీన శరీరమును నీ మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.